వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్న రెండో విడత చర్చలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఏప్రిల్ 21తో ముగియనున్న తాత్కాలిక కాల్పుల విరమణ గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ చర్చలు అత్యంత కీలకంగా మారాయి. గతంలో జరిగిన మొదటి విడత భేటీలో వ్యక్తమైన ఆశాభావం ప్రస్తుతం రెండో విడతలో ఇరు దేశాలు విధిస్తున్న కఠిన నిబంధనల మధ్య ఒక సవాలుగా మారింది. ఈ సంప్రదింపులకు పునాది ఈ నెల ప్రారంభంలో పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరిగిన మొదటి విడత చర్చలతో పడింది. దశాబ్దాల తర్వాత తొలిసారిగా అమెరికా, ఇరాన్ ఉన్నతాధికారులు మధ్యవర్తులు లేకుండా నేరుగా ముఖాముఖి భేటీ అయ్యారు. అర్ధరాత్రి వరకు సాగిన ఆ చర్చల్లో ఇరు పక్షాలు తమ ప్రాథమిక అభ్యంతరాలను, డిమాండ్లను పంచుకున్నారు. ఆ సమయంలో ఏర్పడిన సానుకూల వాతావరణమే ఇప్పుడు రెండో విడత చర్చలకు దారితీసింది. మొదటి విడత చర్చలు కొంత ఆశాజనకంగా సాగినప్పటికీ రెండో విడత సమయానికి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఏప్రిల్ 21తో ముగియనున్న తాత్కాలిక కాల్పుల విరమణ గడువు సమీపిస్తుండటంతో ఈలోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది. మరోవైపు తమపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తేనే చర్చలో పురోగతి ఉంటుందని ఇరాన్ పట్టుబడుతోంది. అమెరికా ఈసారి మరింత కఠినమైన నిబంధనలకు ముందుకు తెచ్చింది. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హర్మోజ్ జలసంధిపై ఇరాన్ విధిస్తున్న ఆంక్షలను పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తోంది. దీనికి ప్రతీకగా ఇరాన్ తన అణు కార్యక్రమాలపై గట్టిగా హామీలు ఇవ్వాలని, లేని పక్షంలో ఆర్థిక దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా హెచ్చరిస్తోంది. ఈ చర్చల తీవ్రతను ప్రతినిధులు ఎంపికను బట్టి అర్థం చేసుకోవచ్చు. అమెరికా తరపున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం పాల్గొంటుండగా, ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ కలీబాఫ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇరు దేశాల అగ్ర నాయకత్వం ఈ చర్చలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు దీని పట్ల స్పష్టమవుతోంది. ఈ చర్చల ఫలితం ప్రపంచ దేశాలపై, ముఖ్యంగా చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. హార్మోజ్ జలసంధిలో ఉద్రిక్తతల వల్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి. ఒకవేళ ఈ రెండో విడత చర్చలు విఫలమైతే అది మధ్యప్రాచ్యంలో మరో భారీ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి సమావేశంలో ఉన్నంత సానుకూలత ఇప్పుడు కనిపించడం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. అమెరికా విధిస్తున్న షరతులకు ఇరాన్ సైన్యం అంగీకరిస్తుందా లేదా అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. చర్చలు సఫలమైతే శాంతి నెలకొంటుంది. లేని పక్షంలో ఏప్రిల్ 21 తర్వాత ప్రాంతీయంగా దాడులు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఈ రెండో విడత చర్చల విజయం ఇరు దేశాల పట్టు విడుపులపైనే ఆధారపడి ఉంది. హర్మోజ్ జలసంధిలో శాంతి మరియు అంతర్జాతీయ చమురు మార్కెట్ స్థిరీకరణ జరగాలంటే ఈ చర్చలో పురోగతి తప్పనిసరి. ఒకవేళ ఇరు పక్షాలు ఒక అంగీకారానికి రాకపోతే గడువు ముగిసిన తర్వాత మధ్య ప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకునే ప్రమాదం ఉంది. ఈ దౌత్య ప్రయత్నాలు శాంతికి దారితీస్తాయా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.